మా ఇంటి బుజ్జి వినాయకునైతే నేను ఈ బకెట్‌లోనైతే నిమజ్జనం అయితే చేశానండి. చేసిన ఒక వారం రోజుల వరకు వాటర్ అంతా ఉండిపోయిందండి అందులోనే. చేసిన తర్వాత ఒక 1 అవర్‌లో కరిగిపోయిండండి అంతే వినాయకుడు. వాటర్ అంతా ఉంటుంది గదా! ఆ వాటర్ అయితే ఎక్కడ పడవేయకుండా ఈ చెట్లకి పోయడం స్టార్ట్ చేసినామండి. వారం రోజులు చెట్లకే అయిపోయినాయి వాటర్ అయితే. వాటిని నేను ఎక్కడ పోయలేదు. మా వారైనా, నేనైనా ఇక చెట్లకే పోయడం స్టార్ట్ చేసినాము. ఈ రోజుకైతే వాటర్ అంతా అయిపోయినాయి. ఇంక మట్టి ఒక్కటే మిగిలిందండి. ఆ మట్టిని మాత్రం ఒక ఉండిలో తీసుకొచ్చి మొత్తం అందులో అయితే వేసినాము. నేను ఇంట్లో పెట్టుకున్నానండి ఈ చెట్టునైతే. అది మనీ ప్లాంట్ ఉంటుంది గదా! ఎప్పుడు అనుకుంటూ ఉన్నాను గానీ, ఈ మధ్య అయితే ఎప్పుడు తెచ్చుకోలేదండి. కింది వాళ్ళే నాకు ఇగ కింద ఉంటే ఒకటి తీసుకొచ్చుకొని అయితే పెట్టుకున్నాను. ఇది పెట్టి కూడా ఒక 3 మంత్స్ అవుతుందండి నేను స్టార్ట్ చేసి. ఈ గ్లాస్ ఉంది కదా! ఈ గ్లాస్‌లోనే ఉండేది. కిచెన్‌లో పెట్టుకునేదాన్నండి. ఇక దాన్ని తీసుకొచ్చి ఆ చెట్టునైతే అందులో పెట్టిండు. మరి ఎలా వస్తుందో చూడాలిగ. ఈ వాటర్ కూడా ఉంది కదండీ బకెట్‌లోది కూడా. అది కూడా రేపు, ఎల్లుండి చెట్లకు పోయడమే స్టార్ట్ చేస్తాము. ఎక్కడ ఒక్క చుక్క కూడా కింద పడవేయకుండా చెట్లకే పోవడం అయితే ఇంగ ఇలా అలవాటయిపోయింది మా ఆయనకు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.